హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా సిరిసిల్ల రైల్వే స్టేషన్ వర్క్ అయితే స్టార్ట్ అయిందని అంటున్నారు. ఆల్రెడీ మనం లక్ష్మీపూర్ నుండి డైరెక్ట్ వెళ్దామని వచ్చినాం. ఇక్కడి వరకు వెళ్దామని వచ్చినాం, కానీ అక్కడ ముందుకుంది మనకి. అక్కడ ముందుకు రైల్వే స్టేషన్ ఉంది. వచ్చినాం కానీ మధ్యలో చెరువాడడం వచ్చింది వెళ్ళొస్తలేదు ఇక్కడ నుండి. సరే, దీనికి ఇంకొక రూట్ ఉందట. డైరెక్ట్ మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాము అని వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ చూసిన వాళ్ళు చెప్తున్నారు. సరే, మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ లక్ష్మీపూర్ నుండి తిరిగి వెళ్ళాలంట. ఓకే, రైట్, స్టార్ట్ చేద్దాం. ఇక ఇది మన సిద్దిపేట నుండి లక్ష్మీపూర్ వరకు ఇది కట్ అయిన రోడ్డు. ఇది అయితే ఇది ఇల్లంతా కుంటకి వెళ్ళేది. ఇటు రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది, రైల్వే స్టేషన్ ఇక్కడ సైడ్ ఉంది. సరే, ఇప్పుడు మనం ఏంటంటే లక్ష్మీపూర్కి వెళ్ళాలి. లక్ష్మీపూర్కి వెళ్తే మనకు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళే రోడ్ వస్తారట. సరే, అక్కడికి వెళ్దాం. మనం ఇటు సైడ్ వెళ్ళాలి. లక్ష్మీపూర్ దగ్గర వరకు వచ్చినాం మనం. ఆ రైల్వే ట్రాక్ కూడా దగ్గర ఉంటుంది లక్ష్మీపూర్కి. దగ్గరకు వచ్చినాము. మరి ఇక్కడ నుండి ఎటు వెళ్ళాలన్నది సరడవరం నుండి కనుక్కుందాం. ఇంకా మనం లక్ష్మీపూర్లో ఉన్నాము. ఇక్కడ నుండి సిద్దిపేట నుండి సిరిసిల్ల రోడ్డు అవుతుందో అక్కడ నుండి తంగలపల్లి నుండి ఇక్కడ నుండి రావచ్చు. ఈ రోడ్డు నుండి. ఇది స్కూల్, ఇది లక్ష్మీపూర్ స్కూల్. ఇది ఇట్లా వెళ్ళమన్నారు. ఇట్లా వెళ్ళి ముందుకు వెళ్ళి అడుక్కుంటూ వెళ్దాం. మరి రైల్వే స్టేషన్ దగ్గరికి ఫస్ట్ టైం చూడబోతున్నా. భలే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎగ్జైట్మెంట్ ఉంది బాగా. ఎక్స్పీరియన్స్ కాదు కానీ ఎగ్జైట్మెంట్ బాగుంది. ఇంట్లో ఎంత దూరం వస్తే ఒకసారి చూసుకున్నాం. వచ్చింది ఈ విలేజ్ అయితే చూసుకుందాం. ముందు మనకు బోర్డు అయితే ఇక్కడ ఏం లేదు. ముందుకెళ్ళి చూసుకుందాం బోర్డు. ఈ ఊరు పొడవుతో బాగానే ఉంది. ఎవరు అవుతుంది. ఇది వచ్చేసి పాపాయపల్లి అంట. ఇది పాపాయపల్లి నుండి వెళ్ళొచ్చు అని అన్నారు. ఇది పాపాయపల్లి. ఇది ఇక్కడికి పాపాయపల్లి ఎండింగ్ అయింది. మనం లక్ష్మీపూర్ నుండి వచ్చినాము. ఇటు ముందుకు వెళ్తే ఇటు సిరిసిల్లకి వెళ్తాడట రోడ్. ఇది ఇటు సైడ్ వెళ్తే సిరిసిల్ల వెళ్తాడట. ఇక్కడ సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ వెళ్తాడట. మనం రైల్వే స్టేషన్ కాడికి వెళ్దాం. ఇక్కడ కూడా ఇంకో విలేజ్ ఉందన్నారు. ఆ విలేజ్ ఇది సిరిసిల్ల రోడ్. ఇది సిరిసిల్ల నుండి డైరెక్ట్ తంగలపల్లి ఊరు పక్క పంట రావచ్చట. ఇది ఇక్కడ నుండి ఇటు రైల్వే స్టేషన్ ఉందట. ఇక్కడ నుండి ఏమో లక్ష్మీపూర్ నుండి రావచ్చు. లక్ష్మీపూర్ నుంచి రైట్ సైడ్ తిరగచ్చు. ఇక్కడ ఇల్లంతకుంట బీర్ల పంచాంగం ముంగటికి వెళ్దాం. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ది. అక్కడ భారత రాజ్యాంగం అని రాసింది. సరే, ముందు కొట్టేద్దాం. ఇక గోపాలపల్లి. ఓకే, సీదా ఉంటుంది. ఇది గోపాలపల్లి. ఇది థ్యాంక్ యూ అన్న. ఎంత దూరం ఉంటుంది? వర్క్ నడుస్తుందన్నా? ఓకే, థ్యాంక్ యూ. ముందుకెళ్ళంట. ముందుకెళ్ళి రైట్ సైడ్ తీసుకోమని చెప్తారు. ఇది గోపాలరావుపల్లి అట. అంటే సిరిసిల్ల ఇప్పుడు ఈనంగా రావడానికి, మనకు రైల్వే స్టేషన్ రావడానికి రెండు దారులు ఉన్నాయట. ఒకటి లక్ష్మీపూర్ మీకెళ్ళి రావచ్చు, ఇంకొకటి డైరెక్ట్ ఈనంగా తంగలపల్లి నుండి రావచ్చు. అంటే రెండు తంగలపల్లి నుండి ఉంటాయి. ఈ డైరెక్ట్ సిరిసిల్లకి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి రావాలంటారు. సరే, ఆ రోడ్ ఎట్లుందనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం. ఎక్కడ నుండి వస్తే తక్కువ దూరం ఉంటుంది అనేది. గోపాలరావుపల్లిలో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకు 4 రూట్లు కనబడుతుంది. మరి ఇక్కడికి పోతే ఏ రూటో అడుగుదాం. అన్న, రైల్వే స్టేషన్ ఎక్కడ సైడ్ ఉంది? ఇటేనా? ఏ రోడ్ ఇది? అట్లా ఇక్కడ ఈ రోడ్ ఎటు పోతుంది? ఏ ఊరికి పోతా అంటారు రోడ్? ఇది బెద్రపల్లికి వస్తుందా? దగ్గర ఉంటుంది బెద్రపల్లి. ఇది గోపాలపల్లి. ఇది నడుస్తుందా వర్క్? ఎన్ని రోజులు అవుతుంది?
అలాగే లేదు ఇది రైల్వే స్టేషన్ వరకు ఓకే సార్ ఆటో వస్తున్నాను నేను కూడా అంటే ముందుకే ఉందట దగ్గరనే ఉందట ఇది గోపాలపల్లి దగ్గరనే ఉందన్నారు ఇక్కడి నుంచి. నాకైతే ఎగ్జైట్మెంట్గా ఉంది, చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అది ఎప్పుడు చూస్తానా అనేది రైల్వే స్టేషన్ని. ఎందుకంటే సిద్దిపేట రైల్వే స్టేషన్ అప్పుడు నేను అసలు వీడియోస్ తీయలేదు. అప్పుడు ఓన్లీ వెహికల్ వీడియోస్ మాత్రం తీసుకుని నేను నా సొంతంలో. కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు నాకు ఒక ఎగ్జైట్మెంట్గానే ఉంది. కనబడుతున్నాయి ముందు ఇక్కడ గోపాలపల్లి దాటిన తర్వాత కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ ఇండ్లు దాటిన తర్వాత మనకు దూరం చూస్తే కొంచెం ఆనవాళ్ళు అయితే కనబడుతున్నాయి. బాబు ఇది ఏ ఊరిది? బెంజరపల్లె. ఇది బెంజరపల్లి అనంట. బెంజరపల్లె దగ్గరే కనబడుతుంది. మనం ఈ ఊరికన్నా ముందు చూసుకుంటే, ఈ ఇండ్ల కన్నా ముందు చూసుకున్నట్టుంటే మనకైతే కొంచెం దగ్గరలోనే కనబడింది. మొత్తానికైతే మనము సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసినాము. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. సరే, ఇప్పుడు సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనకు ఇక మధ్యలో ఒక 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అవి ఒకటి గొర్రెలగుంది రైల్వే స్టేషన్ సిద్దిపేట దాటిన తర్వాత, మళ్ళీ ఒకటి బసాపూర్ దగ్గర ఉండే రైల్వే స్టేషన్ ఒకటి. మళ్ళీ ఇప్పుడు మెయిన్ రైల్వే స్టేషన్ ఏంది అంటే ఇగో సిరిసిల్ల దగ్గర రైల్వే స్టేషన్ ఇది. సిరిసిల్ల మనకు సిద్దిపేటకు సిద్దిపేటకు దూరం అయితే ఎట్లయితుందో ఈ సిరిసిల్ల కూడా అట్లాగే దూరం ఉంది. మొత్తానికైతే మనం డెస్టినేషన్ చేరుకున్నాం. మనము ఇది సిరిసిల్ల రైల్వే స్టేషన్కి అసలు సిరిసిల్లైన దారి ఇది. లోపలికి వెళ్ళేటట్లేదు. సరే, మన డిస్టెన్స్ అయితే ఇప్పటివరకు అయితే మీకు చూపెట్టినా, నేను ఎట్లా రావాలనేది చూపెట్టినా. మళ్ళీ ఒకటి మొత్తానికి అయితే ఇక్కడ వరకు రీచ్ అయినాం మనం. సరే, నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడైతే రీచ్ అయినాం. పనులు నడుస్తున్నాయా లేవా, ఎక్కడ వరకు వచ్చినాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకే, రైట్, బాయ్. హాయ్ అండి అందరికీ. సిరిసిల్ల రైల్వే స్టేషన్ని మొత్తానికైతే మనం ఇంతకుముందు వీడియోలో కనుక్కోవడం జరిగింది. అంటే ఎక్కడుంది అనేది కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు వర్క్ ఎట్లా నడుస్తుంది అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. చాలా రోజుల నుండి సిరిసిల్ల రైల్వే స్టేషన్ ఎట్లుంది సిరిసిల్లకి ఎంత దూరం ఉంది అనేది మనం చాలాసార్లు